ధ్యానం చేసే ముందర గొప్ప గొప్ప సంగీతజ్ఞుల సంగీతాన్ని, సునాదాన్ని విని, అంటే ఒక 2-3 నిమిషాలు విని ఆ తర్వాత ధ్యాన ప్రక్రియ అంటే ఆనాపానసతి మొదలు పెడితే చాలా చక్కగా ధ్యానం కుదురుతుంది. ఎందుకంటే అంతవరకు రకరకాల సమస్యలతో, ఆలోచనలతో తబ్బిబ్బయి ఉన్న మనస్సు ఒకటేసారి డైరెక్ట్గా ఆనాపానసతికి పోకుండా సంగీతం ద్వారా మనం కాస్త సమన్వయం చెంది ఆ తర్వాత శ్వాస మీద ధ్యాస ద్వారా మనం ఇతర లోకాలకి, ఇతర కాలాలకి సూక్ష్మ శరీర యానం ద్వారా ప్రయాణించవచ్చు. కనుకనే నేను వీలున్నప్పుడల్లా వేణునాదంతో మరి ధ్యానం క్లాస్ మొదలు పెడతాను. ధ్యాన ప్రాక్టీస్ అందరి చేత మొదలు పెట్టిస్తాను. సంగీతంలో కూడా గాత్ర సంగీతం పనికిరాదు ధ్యాన ప్రేరణకు. అందులో ఉన్న మాటలు మనకి ఇంకా ఎక్కువ ఆలోచనలు కలిగిస్తాయి, అంతేగాని ఆలోచనలు తగ్గించవు. కనుక ఏ విధమైన పదజాలము లేని కేవలం స్వర, నాద, రాగ పూరితమైన వాయిద్య సంగీతమే, అంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజికే ఎప్పుడు మనం ఎన్నుకోవాలి. ఎప్పుడైతే వాయిద్య సంగీతం మనం వింటామో అక్కడ పదజాలం ఉండదు. కనుక మన మనస్సు ఏ విధమైన పదజాలంలో కూడా ఇరుక్కోదు, భావనలను సంతరించుకోదు. ఆ స్వరాలతో తాను కూడా ఊగుతూ వెంటనే స్వాంతన చెందుతుంది ఆత్మ పదార్థం. కనుక ధ్యానం ముందర సంగీతాన్ని ఎన్నుకునేటప్పుడు ఏ విధమైన గాత్ర సంగీతం కాకుండా కేవలం వాయిద్య సంగీతాన్ని మనం ఎన్నుకోవాలి. ఇంకొక పాయింట్ కూడా ఇందులో ఉంది. ఎప్పుడైతే ఒక యోగి తన నాదం వినిపిస్తాడో ఆ నాదంలో ఒక్క నాదమే కాకుండా ఆ యోగి యొక్క ఎనర్జీ అంటే శక్తి కూడా అందులో ఉంటుంది. ఎందుకంటే ఏ వస్తువు దాని యొక్క శక్తితో విడదీయబడలేదు. కనుక ఒక యోగి సంగీతం, నాదం వినిపించినప్పుడు అందులో అద్భుతమైన యోగ శక్తి కూడా ఇమిడి ఉంటుంది. కనుక నేను వేణువు వాయించినప్పుడు అందులో నాదమే కాకుండా నా యొక్క ఎనర్జీని చుట్టుపక్కల ఉన్న ప్రతి వారికి, ప్రతి ధ్యానికి ఇవ్వడం కోసమే నేను ఆ విధంగా ఆ వేణువు వాయిస్తాను. కనుక ఆ ఎనర్జీ మూలాన ధ్యానులందరికీ కొంచెం అడిషనల్ ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, ధ్యాన అనుభవాలు వస్తాయి. అదే ధ్యానుల అనుభూతులకి మూల కారణం.
అయితే ఇది స్వల్పమైన చేయూత తప్పితే అంతకన్నా అధికం ఎప్పుడూ కాజాలదు. ఎందుకంటే ఎవరి శక్తినే వారు ఉపయోగించుకోవాలి. ప్రతి మనిషిలోనూ అనంతమైన శక్తి లోపల ఇమిడి ఉంది. కొద్దిగా మనసు అలలు లేకుండా చేసుకుంటే ఆ శక్తి లోపల నుంచి ఉబుకుతుంది. ఎంత శక్తి కావాలంటే అంత శక్తి మనలో ఉంది. కనుక బయట నుంచి వచ్చే శక్తి తాత్కాలికమైనది, మరి స్వల్పమైనది తప్పితే మనకి శాశ్వతమైన లాభాలు ఇవ్వవు. అయినా ముఖ్యంగా క్రొత్తగా ధ్యానంలో వచ్చేవారికి ఈ విధమైన ఆలంబనం అనేది మనం ఇవ్వగలిగితే అది మన వంతు ధార్మిక కార్యక్రమం అవుతుంది. కనుకనే వీలున్నప్పుడల్లా నేను ధ్యానంలోకి తీసుకువెళ్ళే ముందర ఈ యొక్క నాదాన్ని వినిపిస్తూ ఉంటాను. ఇది విశేషం. శ్రీకృష్ణుడు తన వేణువు వాయించినప్పుడు ఆయన సంగీత విన్యాసమే కాకుండా ఆయన మధుర నాదమే కాకుండా ఆ అపారమైన యోగి, ఆ యోగేశ్వరుడు తన శక్తిని ఆ నాదంలోంచి అందరికీ ప్రసారం చేశాడు. కనుకనే ప్రతి పశువు, ప్రతి ప్రాణి, ప్రతి ఆ గోకులవాసి అద్భుతంగా తన్మయులైపోయి ఆయనకి దగ్గరైపోయారు. కనుక ఎవరైనా యోగి ఈ విధంగా ప్రపంచంలో అద్భుతమైన సునాదనంతో మేళవించి తన యోగశక్తిని పంపించినప్పుడు అలాంటి ఆపర్చునిటీ మనం పోగొట్టుకోకూడదు. చాలామంది అంటుంటారు, మీ వేణునాదాన్ని వినిపించండి, మేము క్యాసెట్ చేసుకుంటాము, తద్వారా మేము ధ్యానంలోకి వెళ్తాము అని చెప్పేసి. క్యాసెట్ విన్నంత మాత్రాన అందులో ఎనర్జీ ఉండదు, శక్తి ఉండదు. డైరెక్ట్గా విన్నప్పుడే అక్కడ శక్తి ఉంటుంది. క్యాసెట్లో నాదం మటుకు ఉంటుంది, ఎనర్జీ ఉండదు. కొద్దిగా 5-10% ఉంటుంది మన థాట్ అక్కడ పెడితే. ఈరోజు నా థాట్ పెట్టి మరి నా యొక్క సంకల్పం పెట్టి ఈరోజు కాస్త సంగీతం సునాదం ఇస్తాను, దీన్ని ధ్యానులు ఉపయోగించుకోవచ్చు. ఆ మాత్రమైన కొద్దిగా అయినా స్వల్పంగా అయినా అందులో శక్తి ఉండి అది 5%, 10% తప్పకుండా ఉపయోగపడుతుంది.